కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్దాము. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ప్రెజెంట్ మనం చూస్తే ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు తన స్పీచ్లో కూడా ఆవిడ చెప్పడం జరిగింది 50% వరకు అయితే ఎకనామికల్ గ్రోత్ ఇండివిజువల్గా మనం చూసాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ సేవింగ్స్ కూడా పెరిగాయని అయితే ఆవిడ చెప్పడం జరిగింది. ఇది నిజమేనా? దీని గురించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అదే అండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రజలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఏది సాధించాలనే దిశగానే వారి యొక్క పథకాలు కానీ లేకుంటే ప్రభుత్వ స్కీములు కానీ ఉన్నాయి. కానీ ఎక్కడ నేరుగా మీరు మన తెలుగు రాష్ట్రాలలో ఓట్ల కోసం వేసే గాలాలు ఎన్నున్నాయో అనేక రకాల తాయిలాల్లో నేరుగా సాధ్యం కాని అమలు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం కూడా గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అది తెలుగు రాష్ట్ర ప్రజలకు అనుభవంలో ఉన్నది. కానీ అక్కడ కేంద్రం ఎప్పుడు కూడా అలాంటి వాటిని చేయలేదు. నిజంగా ఆ దేశం మొత్తం ప్రజల ఆర్థికంగా 50% పెరగకపోయినా సిగ్నిఫికెంట్ గా మెజారిటీ యొక్క ప్రజల ఆర్థికంగా పరిస్థితులు మెరుగాయి మన కళ్ళ ముందు కూడా కనబడుతున్నాయి. గతంలో ఉన్నటువంటి ఆకలి చావులు లేవు, పేదరికం ఉంది. కానీ ఆ పేదరికాల స్థాయిల్లో తేడా అనేటువంటిది కనపడుతుంది. ఇవాళ అన్ని రకాల వసతుల విషయంలో కావచ్చు, ఆ మౌలిక సదుపాయాల అవైలబిలిటీల విషయంలో కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ చేరుకోవడం కావచ్చు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి రావడం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు నేరుగా ఇవాళ ఆ పేద ప్రజల అకౌంట్లో పడడానికి డిజిటల్ ఇండియా కూడా ఇవాళ గతంలో లాగా పైరవేలు చేసి నగదునిచ్చేస్తే అనేక రకాల అవకతవకలు జరిగి పేద ప్రజలకు న్యాయం జరగలేదనేటువంటి ఆందోళనలు ఎన్నో మనం చూసాం. కానీ ఇవాళ నగదు నేరుగా జన్ధన్ యోజన అకౌంట్ల ద్వారా కావచ్చు, లేకుంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ పాలసీల ద్వారా కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ పల్లెల్లో కూడా రీచ్ అవ్వడంతో నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం యొక్క సంక్షేమం, అది కేంద్ర సంక్షేమమైనా రాష్ట్ర సంక్షేమమైనా, ప్రజలకు నేరుగా అందించేటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ఆర్థికంగా కొంత పరిపుష్టిని సాధించడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది మనందరికి కూడా. కాబట్టి మనము ప్రజలుగా అందరూ గమనించాల్సింది ఏంటంటే, కేవలం డైరెక్ట్ గా 10,000 రూపాయలు వస్తున్నాయా నా జోబులకి, 5,000 రూపాయలు ఉచితంగా వస్తున్నాయి అనేటువంటి ప్రామాణికంగా తీసుకొని అభివృద్ధి జరిగింది అనుకోవడం కూడా పొరపాటు. ఏదైతే స్వయం సమృద్ధిగా స్వయం శక్తితో ఆధారపడే రంగాలలో కొంత నిదానంగా జరగవచ్చు. మార్పు ఎప్పుడైతే ఉంటుందో ఉపాధి అవకాశాలు కావచ్చు, ప్రజలకి అది ఒక అలవాటు చేసుకోవడంలో కొంత డిలే కావచ్చు. కానీ అదైతే మార్పు స్పష్టంగా జరుగుతుంది. ఇవాళ ఇందాక సోలార్ యొక్క యూనిట్స్ కూడా విద్యుత్తును చెప్పింది కూడా ప్రభుత్వం నేరుగా ఇస్తానలేదు. రూఫ్ సోలార్ అంటే ప్రతి ఇంటి కప్పు పైన సోలార్ రూఫ్ ని అవేర్నెస్ తీసుకొచ్చి, ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ రోజు విద్యుత్ కృష్ణారెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది, సెకండ్ చెక్ ఇట్. రైట్, ఒకసారి మ్యూట్లోకి వెళ్ళిందండి కృష్ణారెడ్డి గారు, మీ వాయిస్ ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సిఎస్ హనుమాన్లు గారు, ఇన్ ద మీన్ టైమ్ ఇందాక మనం ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, రిలీఫ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ 10 ఏళ్ల ఇది చూద్దాము. నిర్మలా సీతారామన్ గారు ఇది 6th టైం అయినా కూడా 10 years నుండి అయితే బీజేపీనే మనకి బడ్జెట్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ 10 yearsలో ఈ ట్యాక్స్ బెనిఫిట్స్కి సంబంధించి అప్గ్రేడ్స్ ఏమైనా చూసారా మీరు? టూ టైప్స్, ఒక డైరెక్ట్ ట్యాక్స్, ఒకటి ఇంకా డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ. ఇన్కమ్ ట్యాక్స్లో ఇంతకుముందు 5-6 రకాల ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది, వెల్త్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు అన్ని ట్యాక్స్లు ఇస్తే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే ఉంది. ఇప్పుడు మిగతా అన్నీ తీసేస్తారనమాట. ఆ జిఎస్టీలోకి వచ్చేసరికి 16 రకాల ట్యాక్స్లు ఉండేది, 23 రకాల సెస్లు ఉండేవి, అవన్నీ పోయి ఓన్లీ జిఎస్టీ తీసుకొచ్చారు. ఈ విధంగా ఏమైందంటే యూనిఫార్మిటీ వచ్చింది. తర్వాత క్లారిటీ, బిజినెస్ మెన్ కావాల్సింది క్లారిటీ కావాలి. వ్యాపారం చేయడానికి ఎంత ట్యాక్స్ కట్టాలి, దాని నాకు బాధ్యత ఏంటి అని తెలియాలి, అది క్లారిటీ వచ్చింది ఈ జిఎస్టీ రావడం వల్ల. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఏంటంటే ఇంతకుముందు అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేదో దాన్ని 10 years క్రితం ఉన్న దానికి ఇప్పుడు కంపేర్ చేస్తుంటే ఇంతకుముందు 30% ఉన్న దాన్ని 20 తీసుకొచ్చారు. ఇంకా 20 తగ్గించారు. ఇప్పుడు 7 lakhs వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇంతకుముందు 2.5 lakhs ఉండేది, 2.5 lakhs ఉండేది, ఇప్పుడు 7 lakhs వరకు ఇచ్చారు. దాని తర్వాత కూడా స్లాబ్ రేట్ తగ్గించాలి. అప్ టు 15 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి స్లాబ్ రేట్ తగ్గుతుంది. అంటే ఇంచుమించు ఒక 25-50 వేల రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది బిలో 15 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి. ఈ విధంగా ట్యాక్స్ బెనిఫిట్ ఇది గత సంవత్సరం నుంచి చేశారు. ఇది అంటే ఈ బడ్జెట్లో కాకుండా ప్రీవియస్ బడ్జెట్లోనే చేశారు. తర్వాత ఇంకోటి ఇండస్ట్రీస్కి ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ యూనిట్స్కి వాళ్ళ ట్యాక్స్ రేట్ ఇంత 30% అని 15% తీసుకొచ్చారు. అదే కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కానీ లేకపోతే ఇన్నోవేషన్ కంపెనీస్ ఉంటే 30% అని 22% తీసుకొచ్చారు. ఈ విధంగా ట్యాక్స్ అనేది కామన్ మనకు తగ్గించడం జరిగింది. అదే ప్లేస్ లోపల కొన్ని హై ఇన్కమ్ ఉంటుంది, అబౌట్ 10 crores ఇన్కమ్ ఉన్న వాళ్ళకి సర్వీస్ అంటే సర్ఛార్జ్ పెంచడం జరిగింది. అంటే హై ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కగట్టడానికి
లో ఇన్కమ్ వల్ల తగ్గించడానికి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా జీఎస్టీకి వచ్చేసరికల్లా ఇంతకుముందు డబుల్ ట్యాక్సేషన్ ఉండేది. ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి ఒక సరుకు తీసుకొచ్చుకున్నాం అనుకోండి, అక్కడ ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ ఇక్కడ అమ్మినప్పుడు మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. జీఎస్టీలో ఏంటంటే అక్కడ కట్టిన ట్యాక్స్ ఇక్కడ బెనిఫిట్ వస్తుంది, డబుల్ వేరే. దీనివల్ల వినియోగదారుడికి ఆ ట్యాక్స్ మల్టిపుల్ ఎఫెక్ట్ అని తగ్గిపోయిందనమాట. తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే ఒక వస్తువుకు దేశం మొత్తంలో ఒకటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి బెనిఫిట్స్ తీసుకురావడం వల్ల బిజినెస్ మెన్ క్లారిటీ వచ్చింది, కన్జ్యూమర్ క్లారిటీ వచ్చింది, రేట్ తగ్గింది, ట్యాక్స్ బర్డెన్ తగ్గింది. కాకపోతే కంపెనీస్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు తగ్గించట్లేదు రేట్స్. అవి దాన్ని గవర్నమెంట్ కొన్ని చోట్ల వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడము, కన్జ్యూమర్కు ట్యాక్స్ బెనిఫిట్ పాస్ ఆన్ చేయడము అని జరిగింది. ఇప్పుడు జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 29% ట్యాక్స్ 30 గూడ్స్ మీద ఉండేది, ఇప్పుడు 7 తగ్గించారు. కొన్ని ఐటమ్స్కి 28 18 చేశారు, 18 12 చేశారు, కొన్ని 12 5 చేశారు, కొన్ని ట్యాక్స్ అన్ని తీసేశారు. ఈ విధంగా వేసినా కానీ 70 మనకు ఏప్రిల్ 2017లో 70,000 crores కలెక్షన్ వచ్చింది. నిన్న మన జనవరి కలెక్షన్ 1,72,000 కోట్లు కలెక్షన్ వచ్చింది, జీఎస్టీ కలెక్షన్. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఈవెన్ 7 సంవత్సరాలు ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్షన్ లేదు, సర్వే లేదు, స్క్రూటినీ లేదు. అయినా కానీ మనం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేసిన ఏఐఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ట్యాక్స్ కలెక్షన్ ఎవ్రీ ఇయర్ 15% 10% పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఎక్కువ ఉంది కలెక్షన్. ఈ సంవత్సరం కూడా బడ్జెట్ ఎంత తీసుకుని అంతకంటే 10% ఎక్కువ పెరిగే కలెక్షన్ అవకాశం ఉంది. ఈవెన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు సంతోషంగా కడుతున్నారు. అంటే వాళ్ళ ఆదాయం పెరిగిందా, లేకపోతే ఇంతకుముందున్న తప్పించుకునే అవకాశం ఉన్నదాన్ని తప్పించుకోలేకుండా ఇప్పుడు కంపల్సరీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందా అనేది ఇప్పుడు తెలుస్తుందన్నమాట. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఇంతవరకు అవాయిడ్ చేసిన తప్పించుకున్న వాళ్ళు ట్యాక్స్ ఎవేజన్ తగ్గిపోయి ఎకానమీ మొత్తం ఫార్మలైజేషన్కి అవుతుంది. డెవలప్మెంట్ కంటే ఎక్కువ ఫార్మలైజేషన్. ఇంతకుముందు తప్పించుకొని అవాయిడ్ చేసేవాళ్ళు బిల్ లేకుండా వ్యాపారం చేయడం, అన్అకౌంటెడ్ చేయడం, క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం, ఇవన్నీ తగ్గిపోయి అన్ని ఫార్మలైజేషన్ రావడం వల్ల ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది. అదేవిధంగా ట్రాన్సాక్షన్ పెరిగింది, క్లారిటీ పెరిగింది, మళ్ళీ తర్వాత కలెక్షన్స్ కూడా కాంప్లైన్స్ కూడా పెరిగింది. ఇది అడ్వాంటేజ్ అనమాట మనకి. ఇది ఈ బడ్జెట్లో కాకుండా గత బడ్జెట్లో జరిగింది కాబట్టి ఈ బడ్జెట్లో దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. సో ప్రసాద్ గారు, మనం ఒకసారి చూస్తే అంటే నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్ ఫస్ట్ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందే ఆవిడ చెప్పింది ఒకటి, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ఈక్వల్గా మేము చూసాము, ప్రతి ఒక్క సామాజిక వర్గం అభివృద్ధి చెందేటట్టు చూసాము, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని అన్నారు. సో దీంతో మీరు ఏకీభవిస్తారా? అంటే కంపేర్ చేస్తే ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన స్కీమ్లు ఎప్పుడూ ఉంటాయి. అది ఏ ప్రభుత్వమైనా స్టాట్యుటరీగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. అయితే మారుతున్న సమాజానికి అనుగుణంగా వాళ్ళు కూడా కొన్ని బెనిఫిట్లు తీసుకొచ్చారు, అది మనం కాదలేని సత్యం. అది అంటే ఏ మేరకు పెరిగిందనేది కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువగా పాపులేషన్ ఉన్న జార్ఖండ్ లాంటి చోట దాని బెనిఫిట్లు కనబడ్డాయి, మధ్యప్రదేశ్లో కనబడ్డాయి. అలా అని చెప్పి దేశం అంతా కనబడలేదు. ఇప్పుడు తెలంగాణ ట్రైబల్ సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రిమోట్ ఏరియా ట్రైబల్స్ ఒక రకంగా ఉంటారు, ఒరిస్సా మరీ బ్యాక్వర్డ్గా ఉంటుంది. అంటే అందరినీ ఏకంగా తీసుకొచ్చారా అంటే అది గత 60 ఏళ్ళుగా అన్ని ప్రభుత్వాలు వాటిని అప్లిఫ్మెంట్ చేసాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో కూడా ఎస్సీ ఎస్టీకి ఇచ్చిన ప్రయారిటీయే ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. స్కీములు ఏ పేరు చెప్పినా అయితే వాళ్ళు ఏ మేరకు పెరిగారన్నది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాని మీద టాటా కన్సల్టెన్సీ సంస్థ కూడా చాలాసార్లు సర్వేలు చేసింది, చాలా అధ్యయనాలు చేసింది. అయితే అప్లిఫ్ట్మెంట్లో కొంత బెనిఫిట్ పెరిగింది. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలు పెట్టడం వల్ల ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెరిగాయి. అయితే హెల్త్ కేర్కి సంబంధించి ఇంతవరకు కూడా పూర్తిగా ట్రైబల్ ఏరియాల్లో అది ఎక్కడ కనిపించట్లేదు. అంటే దానికి బేసిక్గా స్ట్రక్చర్ తేడా కూడా ఉంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి డాక్టర్లు ముందుకు రాకపోవడం, వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చిన వెళ్ళకపోవడం కూడా అది ఒక కారణము. కొన్ని చోట్ల ట్రైబల్ ఏరియాల్లో ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ వాళ్ళే చేసుకుంటారు, ఇంకో వైద్యానికి ఒప్పుకోరు వాళ్ళు, అది కూడా ఒక కారణం. అంటే దేశం మొత్తం మీద చెప్పాలంటే కొన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంది. ఓవరాల్గా ఆవిడ చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, మనం అంగీకరించాలి. అయితే దేశం అంతా ఒకేలా ఉందా, సమాజం అంతా ఒకేలా ఉందంటే తేడా లేదు. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ప్రాంతీయ పార్టీలు అవినీతి ఉన్నాయి, బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రం శుద్ధపూసలా ఉన్నారని చెప్తారు వాళ్ళు. కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తారు, కుమారస్వామి చేస్తారు, మళ్ళీ వీళ్ళిద్దరిని దగ్గర తీసుకుంటారు. అంటే ఒక స్థిరమైన అభిప్రాయాలు ఉండవు. రాజకీయమైన ఆరోపణ యాంగిల్ చూసుకుంటున్నారు కానీ ఆర్థికపరమైన అసమానతలు సౌత్కి నార్త్కి ఎంత తేడా ఉన్నాయి, సెంట్రల్ ఇండియాకి ఎలా ఉన్నాయి, అంటే నార్త్ ఈస్ట్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఒక అధ్యయనం చేస్తే ఈ 10 సంవత్సరాల్లో ఏది పెరిగింది అని కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంఎన్ఆర్జీఎస్ తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా యూపీఏ గవర్నమెంట్లో ఉపాధి హామీ పెరిగింది.
కానీ ఈ గవర్నమెంట్ వచ్చి ఉపాధి హామీ తగ్గించింది. మరి ఒక్కొక్క కాన్సెప్ట్లో ఇప్పుడు వాళ్ళ ఆర్థిక విధానాలు వాళ్ళు కొన్ని ఫలితాలు చూపించారు. ఇప్పుడు వీళ్ళ ఆర్థిక విధానం అంతా క్యాపిటల్స్ అంటే ట్రేడర్స్, పూర్తిగా ఫక్తి వ్యాపారం, రూపాయికి రూపాయి రావాలా అనే యాంగిల్. కాంగ్రెస్ ప్రభుత్వాలు సోషలిజం, మనం కొంత సోషల్ సెక్టర్ ఉండాలి అనేది వాళ్ళ సెక్యులర్ కాన్సెప్ట్, సోషల్ కాన్సెప్ట్లు వెళ్ళేవారు. అంటే రెండు ప్రభుత్వాలకి ఆర్థికపరమైన విధానాలు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. బీజేపీ అనుసరించే విధానం ఒక రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ విధానం ఒక రకంగా ఉంది. వాళ్ళు సొసైటీలో ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళు సొసైటీలో అప్పర్ క్యాస్ట్కి చూస్తారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, మధ్యతరగతులు అనే దాంట్లో వేరియేషన్ ఉంది. ఇప్పుడు ఒక చెప్పాలంటే డిమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా సర్వే చేస్తే మధ్యతరగతి అనే వాళ్ళు పూర్తిగా నష్టపోయారు. ఇప్పుడు 89, 83, 93 మధ్యకాలంలో ఆ వడ్డీ రేట్లు కనుక చూస్తే, ఇవాళ వడ్డీ రేట్లు చూస్తే బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్లు ఏ సీనియర్ సిటిజన్కి ఉపయోగం లేదు. గతంలో 10 లక్షల రూపాయలు బ్యాంకులో వేసుకుంటే వాడు నిశ్చింతగా బతికేవాడు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఏ స్థాయికి వచ్చాయి? అవునా, 10 లక్షలు బ్యాంకులో వేసుకుంటే మనం నెలకి గడిచిపోతుందనే పరిస్థితి లేదుగా. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్టాక్ మార్కెట్ కూడా వాళ్ళదే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇవాళ చూడండి ఎంత పెరిగిందో. అంటే గుజరాత్ బేస్డ్గా వచ్చిన ఇండస్ట్రీస్ కానీ, గుజరాత్ బేస్డ్గా ఉన్న స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ కానీ మోడీ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎప్పుడు జరగలేదు. అంటే గతంలో స్కాములు జరిగాయి కాబట్టి మేము ఆ స్కాములు చేసినట్టు కూడా గుజరాత్ వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు. హర్షద్ మెహతా, ఇంకా కేతన్ పరేఖ్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినాడు? మహారాష్ట్ర, గుజరాత్ నుంచేగా. వాళ్ళు నేర్పిన మార్కెట్కి ఇదే కదా. ఒకప్పుడు వాజ్పేయి గారి టైంలో మీకు ఇద్దరు ఆర్థిక మంత్రులు మారారు. ఇద్దరు ఆర్థిక మంత్రులు దేశం వెలిగిపోతుందని ప్రచారం చేశారు. తప్పక గవర్నమెంట్ పడిపోయింది. అంటే ఆర్థిక విధానాలు ఏ రకమైన మార్గాలు నిర్దేశిస్తాయి, సమాజంలో అసమానతలు ఎంతవరకు తొలగించాయి, ఎంతవరకు మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడ్డాయని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మధ్యతరగతికి ఉపయోగించింది. వడ్డీ రేట్లు సవరించడంలో కానీ, అంటే ముఖ్యంగా నార్త్ బేస్డ్, సౌత్ బేస్డ్ ఆర్థిక మంత్రులు విధానాలు తేడా ఉంటాయి. గతంలో ఉన్న ఆర్థిక మంత్రులు అందరూ గుజరాత్ వాళ్ళు, మొరార్జీ దేశాయ్ కానీ, పటేల్ కానీ వాళ్ళంతా అటు నుంచి వచ్చిన వాళ్ళు, దండావతే కానీ వాళ్ళంతా అటు పక్క నుంచి వచ్చిన వాళ్ళు. సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? చిదంబరం, వీళ్ళంతా సౌత్ వాళ్ళు. వీళ్ళ ఆర్థిక విధానం ఒక రకంగా ఉండేది, వాళ్ళ ఆర్థికంగా ఉండేది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అయినప్పుడు ఏం చెప్పారు? అయ్యో గృహిణి, ఆవిడకి ఇల్లుని చక్కదిద్దడం తెలుసు, ఆర్థిక విధానాలు చక్కదిద్దడం తెలుసు అన్నారు. ఆవిడ ఇంపాక్ట్ ఈ 6 ఏళ్లలో ఏం కనపడింది? సాధారణమైన ఆర్థిక శాఖ కార్యదర్శి ఉన్నారు, ఆవిడ అలాగే ఉంది. ఇంట్లో గల్లాపేట, ఇంట్లో పోపుల డబ్బాలో ఉన్న డబ్బులు ఎలా లెక్కెత్తరు చేయాలిగా, అది లేదు. తేడా ఉంది. ఇప్పుడు ఆవిడ డిఫెన్స్ మినిస్టర్ చేసింది, అప్పుడు డిఫెన్స్ మినిస్టర్కి ఇవాళ భారతదేశం మొత్తం మీద డిఫెన్స్కి సంబంధించి ఇచ్చిన కేటాయింపులు ఎక్కడ ఉన్నాయి? గతంలో పరిస్థితి తక్కువ, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా తక్కువే, వీళ్ళు కూడా తక్కువ. ఎంతసేపు పాకిస్తాన్ బూచి చూపిస్తారు, చైనా బూచిని చూపిస్తారు. చైనా బార్డర్లో ఒక్కసారిగా మనం ఎందుకు వెనకబడి ఉన్నాము, టెక్నాలజీలు ఎందుకు వెనకబడి ఉన్నామంటే మాట్లాడరే. డిఫెన్స్ రీసెర్చ్ మీద ఎందుకు డబ్బులు పెట్టరు? సో ప్రాపర్ వాటి మీద బడ్జెట్ దేని మీద పెట్టాలో దాని మీద పెట్టకుండా మిగతా వాటి మీద మాట్లాడితే రోడ్లు వేస్తున్నారు. కరెక్టే, జమ్మూ కాశ్మీర్ అంతా రోడ్లు వేసేసారు. ఆ యాక్సెసిబిలిటీ ఎవరికి పెరిగింది? చైనా వాళ్ళకి పెరిగింది, మనకి పెరగలేదు. వాళ్ళ టెలికమ్యూనికేషన్ ఎంత అద్భుతంగా ఉంది. వాడు అక్కడ టార్గెట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. మనం దాని గురించి మాట్లాడితే అంతర్జాతీయ సమస్య మీరు మాట్లాడకూడదు, మీరేమో దేశద్రోహులు, పాకిస్తానీ అనుచరులు అంటారా? అంటే బీజేపీ విధానం కూడా వాళ్ళు ఒక సిద్ధాంతపరమైన విధానంలో తీసుకెళ్తున్నారు దేశాన్ని. దానికి కాషాయీకరణ చేస్తారా? లేదంటే డిఫెన్స్ గురించి మాట్లాడతారు. వాజ్పేయి గారి టైంలో కార్గిల్ యుద్ధం జరిగింది, ఎంతమంది చనిపోయారు? ట్రూ, దట్స్ ట్రూ. సో ఎస్, ఒకసారి మహేందర్ గారితో కూడా మాట్లాడదాము. సో మహేందర్ గారు, మీరు చెప్పండి, ప్రెసెంట్ మనం చూసుకుంటే టూరిజంకి కూడా పెద్దపీట వేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. లక్షద్వీప్ ఐలాండ్స్ని కూడా బాగా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం క్లైమాటిక్ క్రైసిస్ గురించి కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడడం జరిగింది. సో దీనిపై మీ విశ్లేషణ ఏంటి? టూరిజం మన జీడిపిలో తీసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ కాంపోజిషన్. అయితే ఇండియాలో ఉన్నటువంటి టూరిస్ట్ డెస్టినేషన్లతో వాటికి ఉన్న పొటెన్షియల్తో పోల్చుకుంటే ఇప్పుడు మనం వస్తున్నటువంటి రెవెన్యూ మనం పోల్చినట్లయితే అది చాలా తక్కువ. అంటే మనకున్న పొటెన్షియల్, టూరిజం పొటెన్షియల్కి ఇప్పుడు మనకి రియలైజ్ అయినటువంటి రెవెన్యూకి చాలా హ్యూజ్ గ్యాప్ ఉన్నమాట వాస్తవం. సో ప్రస్తుత ప్రభుత్వము ఈ టూరిజంని ప్రమోట్ చేయడము, పర్టికులర్గా టూరిజం అండ్ అలైడ్ టూరిజం రిలేటెడ్ సర్వీసెస్, ఒక టూరిజం డెవలప్ చేస్తే కేవలం టూరిజమే కాకుండా దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సర్వీసెస్, గూడ్స్, వీటన్నిటికి కూడా మనం
ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు ఉంటుంది. కావున ఈరోజు చేసినటువంటి టూరిజం ప్రమోషన్ పాలసీ మన జీడిపికి ఎటువంటి రిజల్ట్స్ వస్తుందో రానున్న 1 yearలో చూడాల్సి ఉంటుందండి. బట్ ఇట్ ఈస్ అ గుడ్ డెసిషన్ బేసికల్లీ. ఇక లక్షద్వీప్ తీసుకున్నట్లయితే కనుక దట్ ఈస్ మోర్ పొలిటికల్ అవచ్చు, స్ట్రాటజిక్ అవచ్చు, వ్యూహాత్మకంగా రాజకీయంగా కూడా అదొక ఇంపార్టెంట్ డెసిషన్. సో మొత్తాన్ని తీసుకున్నట్లయితే మనకున్న టూరిస్ట్ డెస్టినేషన్స్ మరి అదే విషయం వచ్చేది ఏంటంటే ఎందుకు ఇన్ని రోజులు మన టూరిస్ట్ అట్రాక్షన్స్ అనేటివి ఎక్కువ టూరిస్టులని అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. ఫుట్ ఫాల్స్ అంటారు, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటింగ్ దట్ పర్టికులర్ ప్లేస్. ఫుట్ ఫాల్, టూరిస్ట్ ఫుట్ ఫాల్ అనేది కంపేర్ టు అదర్ కంట్రీస్, మిగతా దేశాలతో పోల్చుకున్నట్లయితే మనకంటే చిన్న దేశాలు, మనకంటే పర్యాటకంగా పెద్ద ఆకర్షణీయంగా లేని దేశాలు కూడా మనకంటే ఎక్కువ మంది ఫుట్ ఫాల్స్ వాళ్ళు విట్నెస్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే మనం అడ్వర్టైజ్ చేసుకోకపోవడం, మార్కెట్ చేసుకోకపోవడం, పబ్లిసిటీ లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. అది ఒక సైడ్ అయితే, రెండో సైడు ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్ యొక్క మెయింటెనెన్స్, క్లెన్లీనెస్ కానీ, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, అక్కడ ఉన్న సర్వేలెన్స్ కానీ, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు కానీ, అక్కడికి రీచ్ కావడానికి ఉన్నటువంటి పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్ స్ట్రిప్స్, హెలీప్యాడ్స్, రైల్వేస్, రోడ్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. సో మనం ఒకసారి మీరు టూరిజంని మేము డెవలప్ చేయాలనుకుని మీరు మీ పాలసీ స్టాండ్స్ తీసుకున్నప్పుడు వీటన్నిటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓటర్ అకౌంట్ బడ్జెట్ కావడం వలన మనకి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ రాలేదు. అయితే చూచాయగా వాళ్ళ పాలసీ మనకి క్లియర్, గవర్నమెంట్ పాలసీ మనకి క్లియర్ అయింది ఏంటంటే దే ఆర్ ఫోకస్డ్ ఆన్ టూరిజం అండ్ దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఆల్సో. బట్ ఇవన్నీ చేసినప్పుడే ఈ పాలసీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే పాలసీగానే మిగిలిపోతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ మహేందర్ గారు. ఇక కృష్ణారెడ్డి గారు, వికసిత్ భారత్ గురించి కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడడం జరిగింది. 2040 లోపు వికసిత్ భారత్ని సాధించడమే మా లక్ష్యం అని కూడా చెప్పడం జరిగింది. సో దీని గురించి మీ వ్యూ ఏంటి? అదేనండి, భారతదేశాన్ని ఇది ఒక అమృత్ కాలుగా భావిస్తూ అన్ని రంగాలలో ఒక స్వయం సమృద్ధిని సాధించాలి అనేటువంటి దృక్పథంతోనే ప్రభుత్వం యొక్క పథకాలు ఉన్నాయి. మనకి ఇటీవల జరిగిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించినటువంటి వాటి మీద కూడా G20లో కూడా పెద్ద చర్చ జరిగింది. దాంట్లో ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పెద్ద సమస్యగా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల సమస్యల విషయంలో భారత ప్రభుత్వం దానికి కృతనిశ్చయంతో ఉంది. ఇవాళ భారత్ అన్ని దేశాల కన్నా ముందు కూడా వారు నిర్ణయించుకున్న లక్ష్యానికన్నా ముందు కూడా ఇవాళ ఆ దిశగా వెళ్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అది ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కావచ్చు, అంటే మనకు సాధారణంగా నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఏవైతే కోల్ కావచ్చు, లేకుంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకుంటే మనకు న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్రమక్రమంగా తగ్గిపోతుండటం, అవి వాతావరణం పైన ప్రతికూల ప్రభావం పడుతూ ఉండడంతో భారత్ని ఈ స్వయం ఎనర్జీ విషయంలో కూడా స్వయం సమృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా కూడా చాలా ప్రయత్నాలు, అది సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడం కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ప్రమోట్ చేయడం కావచ్చు కూడా మనము ప్రధానంగా కనిపిస్తాం. సో ఆ రకంగా అన్ని కార్యక్రమాలను క్రమంగా, గతంలో మనకి నార్త్ ఈస్ట్ అనేది ఒక యాక్సెస్సే లేకపోయేది. అక్కడికి విజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, ఒక నార్త్ ఈస్ట్ లో ఒక మణిపూర్కి వెళ్ళాలన్నా, అస్సాంకి వెళ్ళాలన్నా కూడా అక్కడ కనీసం రైలు వ్యవస్థ కూడా పటిష్టంగా లేనటువంటి దుస్థితిలో ఉండడంతో దేశంలో అంతర్భాగంగా ఉండడానికి కూడా, అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అనేటువంటి చాలా వీక్ గా ఉన్నటువంటి దశ నుంచి కూడా ఇవాళ భారీగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ లో ఒకప్పుడు అక్కడ నుంచి ఇక్కడ భారత పౌరులు అక్కడికి వెళ్ళి ఆస్తులు కొనుక్కోవాలన్నా, లేదంటే అక్కడికి వెళ్ళాలన్నా కూడా అనేక రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్న వాటిని కూడా ఇవాళ సమతుల్యతను తీసుకొచ్చి వాటిని తీసివేసి భారత్ లో ఒక అన్ని రాష్ట్రాలతో సమానంగా కలిపేటువంటి చర్యలు కూడా మనం చూసాం. అంటే ఒక భారత్ను సమూలంగా అటు వ్యవసాయ రంగాన్ని నుంచి ఇటు శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకెళ్ళడానికి, ఒకటి మాత్రం అందరూ గమనించాల్సింది ఏంటంటే అభివృద్ధి కానీ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఫలాలు కానీ ఓవర్ నైట్ ఒక్క రోజులో కనిపించేటి కావు. ఏదో ఆ మాయాదీపం అల్లా అద్భుత దీపం వచ్చేసి మనకేది అభివృద్ధి జరిగింది అని అంటే, అభివృద్ధి కానీ మనుషులు కానీ ఒక వ్యక్తి మార్పును మనం గమనించడానికి కొంత సమయం పడుతుంది. అభివృద్ధి ఫలాలు దీర్ఘకాలంలో వచ్చేటివి కూడా ఉంటాయి. కాబట్టి ఆ దిశగానే ఈ వికసిత్ భారత్ కార్యక్రమాలు భారత ప్రభుత్వం అన్ని రంగాలను తీసుకువెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత టెక్నాలజీ కావచ్చు, అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ద్వారా కావచ్చు, మనకి బడ్జెట్ లో కూడా చెప్పారు, ఎవరైతే స్లమ్ ఏరియాస్ లో కావచ్చు, మిగతా ఏరియాలో ఉన్నటువంటి కూడా గృహాలను ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలో, వారికి ఏ విధంగా గృహాల సదుపాయాన్ని కల్పించడానికి కూడా కృషి చేస్తాము.
అనేటువంటిది చేయడం జరిగింది. కాబట్టి సబ్బండ వర్గాలను సమ్మిళితంగా తీసుకెళ్లి భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి కంకణం కట్టుకున్నట్టుగా మనకు స్పష్టంగా విధాన నిర్ణయాలలోనూ ఆచరణలోనూ కనబడుతుంది. రైట్ అండి. సో ఫైనలీ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి ప్రసాద్ గారు. సో లాస్ట్లీ మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలైతే చాలా కీలకంగానే చూశారు. అట్ ద సేమ్ టైం ఇరు గవర్నమెంట్స్ కూడా ఎస్పెషలీ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇంతకు ముందు అంటే బీజేపీ నుండి కానివ్వండి లేకపోతే ఈ బడ్జెట్ల నుండి కానివ్వండి మాకు ఎటువంటి లాభాలు చేకూరలేదు అని చెప్పారు. సో ప్రెసెంట్ ఉన్న దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు, మీ విశ్లేషణ ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్లు మొండి చేయి చూపించారు. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 10 ఏళ్ళలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ప్రత్యేక దృష్టి పెట్టింది ఏం లేదు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఇచ్చింది తప్ప ఇప్పుడు తెలంగాణలో చాలా కనెక్టివిటీ లేదు. రైలు కనెక్టివిటీ చాలా తక్కువ. కంపేర్ చేస్తే పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి మిగతా చోట్ల నిజాం, ఆర్మూరు దగ్గర నుంచి కానీ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ చాలా తక్కువ. పూర్తిగా మీరు పూర్తి ట్రాన్స్పోర్టేషన్ బస్సుల మీద ఆధారపడదు తప్ప హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే అక్కడికి వెళ్ళిపోతాం, కనెక్టివిటీ లేదు. అది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకుండా అంటే ఏదైతే ఇప్పుడు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి, ఇటుపక్క మధ్యప్రదేశ్ సరిహద్దులు ఉన్నాయి, రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళడానికి ఒక బస్సు ట్రాన్స్పోర్టు లేదా ఇంకొక ట్రాన్స్పోర్టు ఆధారపడాలి తప్ప పూర్తి కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీ లేదు. ఆ విషయంలో తెలంగాణకి న్యాయం చేయలేదు. ఎయిమ్స్ విషయంలో పూర్తిగా న్యాయం చేయలేదు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినంత మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కేంద్రం నుంచి వచ్చిన సపోర్ట్ తక్కువ. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రైలు కనెక్టివిటీ ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు పాత రైలు తీసి వందే భారత్ వేసామంటున్నారు. ఇప్పుడు 900 రూపాయల టికెట్ ఉన్న ట్రైన్ తీసేసి 1600 టికెట్ పెట్టిన ట్రైన్ పెట్టి మీకు వందే భారత్ ఇచ్చామంటే ఉపయోగమే ఉంది? సామాన్యుడు ఎక్కే ట్రైన్ ఇది, ప్యాసింజర్ ట్రైన్లు ఇవి. గూడ్స్ సప్లైకి ఎవరికి చిన్న చిన్న బళ్ళ వాళ్ళు, చిన్న చిన్న కూరగాయల వాళ్ళు ప్యాసింజర్లో వెళ్ళి అమ్ముకునేవారు. ఒక్క విజయవాడ నుంచి మీకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి రాయమండ్రి మధ్య 30 స్టేషన్లు మూసారు. మరి అవన్నీ ఇంపార్టెంట్ కదా. నేను ఏదో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 10 గంటల్లో తీసుకుపోతానంటే 10 గంటల్లో తీసుకెళ్ళే ట్రైన్లో మనం ఎక్కే టికెట్ ఎంత? అది ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు గరీబీ రథ్ పెట్టారు లాలూ ప్రసాద్ గారు, మమతా బెనర్జీ ఇంకో ట్రైన్ పెట్టింది. సామాన్యుడు ఎక్కే ట్రైన్ కావాలి కదా. ఇప్పుడు 400 ఎయిర్ బస్సులు కాంట్రాక్ట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి దేశం అంతా విమానం తిరిగే కెపాసిటీ ఉండాలి కదా. డక్కన్ ఎయిర్వేస్ గోపీనాథ్ జర తక్కువ లో కాస్ట్ ట్రైన్ ఫ్లైట్ పెట్టి నష్టపోయాడు. ఇప్పుడు నరేష్ గోయల్ ఆ ట్రైన్ జెట్ ఎయిర్వేస్ అయింది. మన ఏవియేషన్ పాలసీలో నువ్వు కనెక్టివిటీ పెంచు, దాని పరిధి సామాన్యుడికి అందుబాటులో ఉండాలా. అంతేగాని నేను కాస్ట్లీగా పెట్టేసి నేను కమర్షియల్ అయిపోతానంటే నేను ఉండద్దు. ఎగ్జాక్ట్లీ అండి. సో అంటే మనం బేసిక్గా ఆలోచించాల్సింది ప్రభుత్వం బ్యాలెన్స్ చేయాలా. ఇప్పుడు వందే భారత్ పెట్ట తినవడం లేదు, దాంతోపాటు సామాన్యుని పెట్టు. ఇక సామాన్యుడికి ట్రైన్ ఇది అన్నీ దేశం అంతా వందే భారత్ని కలర్ వేసి కాషాయంగా వేసేసి నా ఇంజిన్ కూడా కాషాయంగా వేస్తానంటే కుదరదు కదా. కామన్ మ్యాన్ ఎక్కే ట్రైన్ కావాలా. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద క్యాచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో చూసారు కదా, నిర్మలా సీతారామన్ అయితే ఓట్ ఆన్ బడ్జెట్ను రిలీజ్ చేశారు. ఇది కేవలం ఒక 2-3 నెలలు మాత్రమే ఉన్నా కూడా దీన్ని ఎటువంటి స్పెక్టాక్యులర్గా పాయింట్స్ ఏం చెప్పకుండానే దీన్ని ముగిసిపెట్టినట్టు మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే వికసిత్ భారత్ దిశగా కూడా వెళ్తామంటూ కూడా చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మాదే అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో చూద్దాము నెక్స్ట్ బడ్జెట్ ఎలా ఉంటుందనేది. దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.